ఏపీలో అమరావతిలో ధరలు ఎలా ఉన్నాయి సార్? పెరుగుతున్నాయా? తగ్గుతున్నాయా? మొన్నటి వరకు నాకు తెలిసి ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు కొద్ది తగ్గుముఖంలోనే ఉన్నాయండి. చాలామంది ల్యాండ్స్ కూడా అమ్ముకున్నారు. నాకు తెలిసిన ముగ్గురు నలుగురు ఓనర్స్ కూడా హోల్డ్ చేయలేక అమ్మేసుకున్నారు. ఎక్స్‌ప్రెస్ కొని ఎక్స్‌ప్రెస్ 10% 20% 50% ప్రాఫిట్‌కి అమ్మాలి. అమరావతి 2014లో వచ్చినప్పుడు కొనుక్కున్నారు జనాలు. 19 వరకు చంద్రబాబు ఉన్నారు. ఒక హైప్ పెరిగింది. తర్వాత ఏమైందంటే మీకు 2019లో వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అమరావతి అని షిఫ్ట్ అయిపోయింది. వైజాగ్ అని, కర్నూలు అని ఇట్లా వేరే వేరే రాష్ట్రాలకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని, ఫైనాన్షియల్ క్యాపిటల్ అని. సో దాంట్లో డెఫినెట్‌గా డౌన్ ట్రెండ్‌లోనే ఉంది అమరావతి. మొన్న ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్ అయినప్పటి నుండి కొద్దిగా బాగా పుంజుకుంది. అయితే అనుకున్నంత పుంజుకోలేదు. బట్ డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో అయితే పుంజుకుంటది. ఎందుకంటే పీపుల్ ఆర్ ఎక్స్‌పెక్టింగ్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏదో చూస్తుంటే ఆయన ఒక మాట అన్నారు స్పీచ్‌లో. జనాలు చూస్తుంటే నాకు భయమేసి నాకు బాధ్యత పెరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నేను నీకు ఓటేసాను, నువ్వు నాకేం చేసావు అని అడిగితే నాకు చెప్పగలిగే సమాధానం ఉండాలి. సో ఆనందం కంటే బాధ ఎక్కువ ఉంది నాకు. మేము చేయగలుగుతాం లేదని అన్నాడు. అది చాలా సెన్సిటివ్ స్టేట్మెంట్. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి చాలా తక్కువ మంది అండి. డబ్బులు వచ్చిన తర్వాత మాట్లాడుతాం, డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళే మనకు మాట్లాడతాం. సొంత ఫ్యామిలీ మెంబర్సే వాల్యూ. సడన్ గా మినిస్టర్ అయిపోయాడో లేకపోతే ఒక పెద్ద బిజినెస్ అయితే మధ్యలో కూర్చుంటుంది. ఇంట్లో ఏం పని కూర్చోబెడతారు. ఆ యాటిట్యూడ్ ఎప్పుడైతే మారిందో మన లైఫ్ లో గ్రాఫ్ పడిపోతుంది. ఎదుగును కొద్ది వదగమని. సో అమరావతి ఈస్ గోయింగ్ టు రాక్. ఎందుకంటే నౌ డెఫినెట్ గా అమరావతి విల్ బి ది క్యాపిటల్ బ్యాక్ టు పెవిలియన్. ఎందుకంటే అంతకుముందు ఈ మూడు ప్లేసులు చెప్పి 3 సిటీ పేర్లు చెప్పి జనాలు కన్ఫ్యూజన్లో పెట్టి కొన్ని వేల మంది రైతులు ఇబ్బంది పడి ఐ థింక్ సంవత్సరాలు ధర్నాలు చేసి వాళ్ళు అనుకున్నది మళ్ళీ బ్యాక్ సాధించుకున్నారు. గ్రేటెస్ట్ ఎఫర్ట్ ఏంటంటే రైతులు ఎవరైతే ఉన్నారో ఈ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళందరూ దినదిన గండం నిద్ర లేని రాత్రులు గడిపారు. ఎందుకంటే ల్యాండ్ ఇచ్చేసారు, వాళ్ళకి ఏం రావట్లేదు, వాల్యూ లేదు. ఇప్పుడు ఏమవుతుంది? సో అమరావతి ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బిగ్ మార్కెట్. అఫ్ కోర్స్ అదర్ స్టేట్స్లో అదర్ సిటీస్లో కూడా రియల్ ఎస్టేట్ నిజంగా అంటే ఇనీషియల్గా కొద్ది టైం పడుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ 12 లక్షల కోట్లు అప్పులో ఉంది. 12-13 లక్షల కోట్లు. ఫస్ట్ చంద్రబాబు గారు వచ్చిన ముందు అంత ముందు మిస్టేక్స్ ఏంటి, ఎక్కడ జరిగిన తప్పులు జరిగినాయి, ఫండింగ్ ఎలా ఇంక్రీజ్ చేయాలి, ఎఫ్డిఏ ఎలా తేవాలి, మళ్ళీ ఆ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది స్టేట్ అనేది రీబిల్డ్ చేయాలి. రీబిల్డ్ చేయకపోతే ఎన్ఆర్ఐస్ ఆల్రెడీ ఇప్పుడు ఫండింగ్ ఎవరైతే మల్టీనేషనల్ కంపెనీ ఇంతవరకు లాస్ట్ 5 సంవత్సరాలు హార్డ్లీ 1 or 2 కంపెనీస్ వచ్చాయి. దెర్ ఆర్ నో కంపెనీస్, దెర్ ఇస్ నో ఫారెన్ ఇన్కమ్, దెర్ ఇస్ నో ఎంప్లాయ్మెంట్, దెర్ ఇస్ నో. రోడ్లు చూస్తే వరస్ట్ గా తయారు. చంద్రబాబు నాయుడు గారికి ఇది కేక్ వాక్ ఉండదు. ఆయన ఎక్స్పీరియన్స్ అంతని వాడుకొని బయటకు రావడానికి ఒక సైజబుల్ టైం అయితే పడుతుంది. అది 6 నెలలు పడుతుందా, 1 year పడుతుంది. ఆయన ఎందుకంటే 75 years ప్లస్ ఉన్నట్టున్నారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయన నాలెడ్జ్ ఉపయోగించి ఇప్పుడున్న బీజేపీ కూడా సపోర్ట్ చేస్తుంది అనుకుంటా. ఎందుకంటే అందరూ కలిపి ఒకటే, అపోజిషన్ లేదు ఏపీలో. మీరు చూసుకుంటే అపోజిషన్ కావాలంటే 18 సీట్లు, 10% ఆఫ్ ది టోటల్ అసెంబ్లీ సీట్స్ ఉండాలి. మేబీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇట్టే కలిసినారు అంటే దెర్ ఇస్ నో అపోజిషన్. సో ఎవరు అడిగారు ఇప్పుడు 10 మంది 11 మంది పరిస్థితి అంటే దే ఆర్ గోయింగ్ టు బికమ్ రివెంజ్ అంటే ఆయన రివెంజ్ అని తీసుకొని తప్పులు చేస్తే పట్టుకుంటాం కానీ పర్సనల్ రివెంజ్ ఏమి ఉండదు. సో ఎప్పుడైతే అపోజిషన్ లేదో వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది. అయితే మంచి డెసిషన్లు తీసుకోవడానికి ఫ్రీడమ్ ఉంటుంది, చెడ్డ డెసిషన్లు చెడ్డ డెసిషన్లు అంటే పబ్లిక్ ఉపయోగమైన డెసిషన్ తీసుకుంటే ఏమైంది అనేది తెలిసింది. సో వీళ్ళు నాకు తెలిసి ఆ లెవెల్కి రారు అనుకుంటాను. సో సిటీ ప్లానింగ్ మొత్తం చూసుకొని ముగ్గురు మేధావులు ఉన్నారు అక్కడ. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. సో ముగ్గురు కానీ సెంటర్ నుండి వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి హోదా కానీ లేకపోతే మిగతా పెండింగ్ పోలవరం ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా తెచ్చుకునే అంటే ఇప్పుడు హోల్డ్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగితే అది చేయాల్సి వస్తుంది నరేంద్ర మోడీ. ఎందుకంటే ఈయన గవర్నమెంట్ బయటకు వస్తే ఆయన ఇబ్బందులు పడతాడు. ఈ విల్ నాట్ బికమ్ ఏ పిఎం. 240 seats వచ్చాయి కాబట్టి ఇంకా 32 seats తక్కువ ఉన్నాయి. వీళ్ళు మేజర్ కిడ్ ఈయన నితీష్ కుమార్, వీళ్ళిద్దరు మేజర్. వీళ్ళిద్దరు కానీ తాకుపోయాడంటే గవర్నమెంట్ అవుతుంది, కాంగ్రెస్ ఫామ్. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంగ్రెస్కి వెళ్తే కాంగ్రెస్ ఫామ్ చేస్తుంది, ఇటు వస్తే ఇటు ఫామ్ చేస్తుంది. ఇప్పుడైతే వాళ్ళు ఎన్డీఏలోనే ఉన్నారు కాబట్టి సో డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. అమరావతి హ్యాస్ టు రాక్. విష్ చేద్దాం, వీళ్ళు విష్ ఆల్ ది ఆంధ్ర. నేను కూడా ఆంధ్ర పర్సనే. ఇప్పుడు తెలంగాణకు వచ్చి 33 సంవత్సరాలు అయిపోయింది కానీ అదర్వైజ్ ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ వైజాగ్. సో ఎంత ఏదైనా చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న పరిస్థితుల్లో వీఆర్ నాట్ హ్యాపీ. వెళ్ళినప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ చూసి అక్కడ డెవలప్మెంట్ చూస్తే ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది.
సో ఇప్పుడైతే మాత్రం నేను ఐఎమ్ హోపింగ్ పాజిటివ్ ద థింగ్స్ షుడ్ డెవలప్ అండ్ ఎస్ ఎస్పెషల్లీ ది బిల్డర్స్ కమ్యూనిటీ విల్ బి వెరీ హ్యాపీ. సెల్లర్స్ బయ్యర్స్ అందరూ కూడా పాతవి తక్కువ రేట్లు కొనుక్కొని ఇప్పుడు అప్రిషియేషన్ అనేది చూస్తారు. చూసినప్పుడు ఏదైతే కోల్పోయామో అది మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రైట్. సో వైఎస్ఆర్ అధికారం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఏమైనా నష్టం కలిగించారా, ఇబ్బంది కలిగించారా? ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండేది సార్? అది అడగక్కర్లేదు, స్ట్రైట్ అండర్స్టాండబుల్ క్వశ్చన్. ఎందుకంటే మార్కెట్ మొత్తం హోల్ స్ట్రైట్ అంతా కోడైకి వస్తుంది. ఎందుకంటే జరగాల్సిన రీతిలో పెరగలేదు, జరగాల్సిన యాక్టివిటీస్ జరగలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగలేదు, ఇండస్ట్రీ రాలేదు, ఎంప్లాయ్మెంట్ రాలేదు. ఓన్లీ ఒక్క ఫ్యాక్టరీలో ఆయన ప్లస్ నిల్చున్నది ఏంటంటే, అన్ని ఫ్యాక్టరీలు 10 ఫ్యాక్టరీలు తీసుకుంటే ఒక ఫ్యాక్టరీలో జగన్మోహన్ రెడ్డి గారు పాజిటివ్ ఉంటారు. అదేంటంటే సంక్షేమ పథకాలు. ఆ పథకాలు ఇచ్చి అందువల్ల ఓట్లు వేస్తారని ఆయన అదే చెప్పాడు ప్రెస్ మీట్లో లాస్ట్లో. నేను ఇన్ని కోట్ల మందికి ఇన్ని పథకాలు పెట్టాను కానీ ప్రజలు నన్ను గెలిపించలేదు, అది నాకు చాలా బాధాకరంగా ఉంది. అయితే ప్రజలు ఎందుకు గెలిపించలేదు అన్నది ఒక్క సైడెడ్ ఉండకూడదు. పథకాలు అనేది ఒక ఫ్యాక్టర్, మంచి స్టెప్. బట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి ఎంత టఫ్ ప్రాబ్లం అంటే, నాకు తెలిసి ఈయన పెట్టిన పథకాల వల్ల సంవత్సరానికి 70-75 వేల కోట్లు ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఆయన కొన్ని పెట్టారు, దానికి 1,20,000 కోట్లు అవుతుంది. అంటే మొత్తం 2 లక్షల కోట్లు సంవత్సరానికి కావాలని ఈ పథకాలకు కానీ జనరల్ 2 లక్షల కోట్లు అంటే మనకి ఎర్నింగ్ ఎంత రావాలి, ఎంత టర్న్ ఓవర్ చేస్తే అంత ప్రాఫిట్ వస్తుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బీ ఏ కేక్ వాక్ ఫర్ దట్. బట్ వైఎస్ఆర్సీపీలో మీరు అడిగిన క్వశ్చన్కి గవర్నమెంట్ డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది మందగించింది. అందులో సెకండ్ ఒపీనియన్ ఏమీ లేదు. పెరగాల్సినంత రీతిలో కాదు కదా, అసలు మినిమం బేర్ లెవెల్ పెరిగిన తప్ప కొన్ని పర్టికులర్ ఏరియాస్ మేజర్ సిటీస్లో అలాగే 1-2 అయింది కానీ, బట్ ఓవరాల్గా స్టేట్ ప్రకారం చూసుకుంటే రియల్ ఎస్టేట్ రెవెన్యూ ఇన్కమ్ మొత్తం పడిపోయింది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో నేను చెప్పినట్టు నెలకి 4,000 నుండి 5,000 రిజిస్ట్రేషన్స్ అవుతాయి రియల్ ఎస్టేట్లో. ఆంధ్రాలో అంత గ్రోత్ కనిపించదు, అందరూ షిఫ్ట్ అయిపోయారు. అంటే ది ఇన్వెస్టర్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ షిఫ్టెడ్ టు వేరియస్ అదర్. ఆఫ్ కోర్స్ some portion has come to Telangana, some portion to Chennai, some portion to Bangalore, some portion to Dubai and డబ్బులు ఉన్న పరిస్థితి వాళ్ళ కెపాసిటీ బట్టి. సో అది డెఫినెట్గా నెగిటివ్స్ అయినాయి. వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఒక సైడ్ పాజిటివ్ ఉన్న అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇస్ టోటల్లీ జీరో. ఇన్ఫ్యాక్ట్ ఇట్ హెస్ గాన్ టు -0. అది జరిగి ఉండాల్సింది కాదు. ఇప్పుడు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో ప్రెస్ మీట్లో చెప్పారు, ఏపీ అనేది 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ముందుకు తీసుకురావడానికి నాకు చాలా టఫ్ అవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ ఈజీ కేక్ వాక్, బట్ డెఫినెట్లీ వీల్ వర్క్. మేము రాజకీయ నాయకులకు పాలకులం కాదు సేవకులు అని చెప్పాడు. అది చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. పాలకులు అంటే ఓన్లీ డిక్టేట్ చేస్తటం, సేవకులు అంటే యూ టు అండర్స్టాండ్ ది నార్మల్ కామన్ పర్సన్ తాలూకా మైండ్ని అర్థం చేసుకునే వాళ్ళు, రిక్వైర్మెంట్ అర్థం చేసుకునే వాళ్ళకి ఏం కావాలి. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీక్ ఉంది, ఎంప్లాయ్మెంట్ వీక్ ఉంది, ఫండింగ్ వీక్ ఉంది, ఇండస్ట్రీ వీక్ ఉంది. సో ఇవన్నీ కూడా ఎట్ ఏ టైం అటాక్ చేయడం చాలా కష్టం. బికాస్ దే హ్యావ్ టు రన్ ద స్టేట్, దే హ్యావ్ టు జనరేట్ రెవెన్యూ అండ్ దే హ్యావ్ టు ఇంక్రీజ్ రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ అనేది అందరికీ ఏసీఎంకి నాలెడ్జ్ ఉన్న లేకపోయినా పెట్ సబ్జెక్ట్. సో రియల్ ఎస్టేట్ అనేది ఎవరికి చేదు కాదు, డబ్బు అనేది ఎవరికి చేదు కాదు. సో డబ్బు వచ్చిందంటే దానిలో ఫోకస్ చేయడంలో మనం పొరపాటు చెయ్యం. సో చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా దీన్ని ముందు తీసుకెళ్లే ప్రణాళిక అయితే చేస్తారు. బట్ ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు బీ పేషెంట్ అండ్ గివ్ సమ్ టైమ్ టు హిమ్ టు సెటిల్, అండర్స్టాండ్ అసలు ఎంతవరకు కూలిపోయాము, ఎంత లోపలికి వెళ్ళాము, మనం ఆ లోపల నుండి బయటకు రావడానికి ఎంత టైం పడుతుంది ఒకసారి ఆయన అర్థం చేసుకొని డైజెస్ట్ చేసుకొని ప్లానింగ్ పెట్టి మళ్ళీ కొత్త పాలసీలు ఇంప్లిమెంట్ చేసి కొత్త ఇండస్ట్రీ పాలసీలు పెడితే మేబీ కొద్ది టైం అయితే పడుతుందని నేను అనుకుంటాను. బట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పుడు పెట్టుకున్నా మీకు ఫ్యూచర్లో పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.